హే గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఒకటి తక్కువైంది. నన్ను లేకుండా వీళ్ళు వీడియో చేస్తారు, వేస్తామేమో డైలాగ్ లేకుండా చేశారు, ఈసారి ఏమో వీడియోలో నన్ను తీస్తారు. ఓకే 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 ఏంటి మన వీడియో? మనం ఒక్కసారి కనుక జొమాటోలో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే కనుక ఆ తర్వాత వాడు వేసే బ్యాటింగ్. మన ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అంకిత ఫ్రమ్ భోపాల్, ప్లీజ్ స్టాప్ సెండింగ్ ఫుడ్ టు యువర్ ఎక్స్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ. దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ హీ ఈస్ రిఫ్యూజింగ్ టు పే. ఏమిటండి మీరు మాట్లాడేది? పొరపాటు నా ఫోన్ కనుక అంకిత దగ్గర కాకుండా వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటే ఇంకేముంది, ఏముండదులే కానీ వాళ్ళ మమ్మీ మైండ్ లో ఆల్రెడీ ఒక సాంగ్ హమ్ చేస్తూ ఉంటది. చందమామ చందమామ. మీరు ఆఫీస్కి రెడీ అవ్వండి, మేము బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేస్తాము. ఆర్డర్ నౌ టు గెట్ మినిమం 50% ఆఫ్ అంట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 50% ఆఫ్ ఉందని మనం గనక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నామంటే అక్కడ మన కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉంటాడు. ఒకడున్నాడు. ఒక్కడే ఇచ్చారు. A few moments later. A few minutes later. సో మీరు కూడా ఎప్పుడు అలా ఆఫీస్కి వెళ్ళే టైంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోకండి. ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకోండి. ఆ ప్యాకెట్ మీరు ఇచ్చి మ్యాచ్ చేయొచ్చు. సెట్ లైఫ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? క్రష్ రిప్లై కోసం వెయిట్ చేయడం కంటే ఆర్డరింగ్ డెలిషియస్ మీల్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్ ఇస్ బెటర్. ట్యాప్ ట్యాప్. కాలేజీలో ఉన్న ఒక క్రష్ కూడా వదిలేసి ఆ జొమాటో మీద పడ్డాం అనుకో, ఇంకా అది కూడా మిస్ అవుతాయి. మీకు మిగిలేది తల్లే. ఇందులో నెగిటివ్ గా ఉంటావు. ఇప్పుడు పొరపాటు కనుక ఆ క్రష్ రిప్లై ఇచ్చిందంటే నెక్స్ట్ నోటిఫికేషన్, యువర్ ఫ్రెండ్ ఆర్డర్డ్ ఫర్ యూ లాల్ జస్ట్ కిడింగ్ యు నో యువర్ ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, అక్కడ నువ్వు లాల్ అని జస్ట్ కిడింగ్ అని పెట్టకపోయినా సరే మాది లాయర్ అయ్యా. అసలు ఆడి ఫుడ్ ఆర్డర్ చేయడం ఏంటి, మేము ఆ ఫుడ్ తింటాం ఏంటి? పొరపాటు కనుక ఆడు బిర్యానీ కానీ మాకు ఏదైనా టిఫిన్ కానీ ఆర్డర్ చేశాడంటే ఆ నెక్స్ట్ డే నుంచి జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏమి ఉండవు. చెప్పలేదు ఎందుకో, అర్థం ఉండదు కాబట్టి. నవ్వాలి కదరా. వీకెండ్ కదా, కిచెన్ కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. విల్ గెట్ బ్రేక్ఫాస్ట్. అసలు ఈ జొమాటో గారు చూడు కామెడీ. అసలు ఆఫీస్ డేస్ ఉంటేనేమో ఆఫీస్కి రెడీ అయ్యే లోపు మేము బ్రేక్ఫాస్ట్ ఇస్తాం అంటాడు. వీకెండ్స్ కదా, మార్నింగ్ అలా 12కి 11కి అలా లెగిసి చిన్నగా అలాగా బాత్ చేసి డైరెక్ట్ ఫుడ్ కొడతా ఉంటాను. మళ్ళీ నోటిఫికేషన్. ఆకలి లేనోడు కూడా ఆకలి తప్పించే బ్రాండ్ రా నువ్వు. సరే ఇప్పుడు ఏంటి, కొంపలో ఏం వండుకోవద్దు మొత్తం నువ్వు వేస్తా అంటావు. అసలు ఎవడరా నువ్వు? మనిషినయ్యా. మనీ మీరు కడుపు నిండుగా తింటే మాకు అదే చాలు. నచ్చిన డిష్ ఆర్డర్ చేయండి, విల్ గెట్ ఇట్ డెలివర్డ్. వాళ్ళ మమ్మీ కూడా అంతలాగా కేర్ చేయదు కదరా. అంటే ఇక జొమాటో గాడికి టైం సిచ్యువేషన్ ఏం ఉండదు. ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆడికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలి. అది ఏంటి 40% ఆఫ్, 50% ఆఫ్, 70% ఆఫ్. అక్కడ నోటిఫికేషన్ ఆఫర్లు ఉంటాయి కానీ యాప్ లో ఆఫర్లు ఉండవు. అదే మ్యాజిక్. సరే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. అరే నీకు స్టమక్ పెయిన్ వచ్చిందిరా, నువ్వేం చేస్తావు? టాబ్లెట్ వేసుకుంటా. నేను టాబ్లెట్ వాడనా. ఎందుకు? జొమాటోలో చికెన్ నగెట్స్ ఆర్డర్ పెట్టిందంట, కడుపు నొప్పి పోద్ది. అరే నీ కాళ్ళ నొప్పి వచ్చింది, ఏం చేస్తావురా? మాల్ స్ప్రే ఎందుకురా? జొమాటో పంపించే మైనస్ ఉండగా మనకి. ఇక్కడ దాకా వచ్చారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటది. సో ప్లీజ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నిద్రపోరా నువ్వు కొంతసేపు. ఎంజాయ్ పండకు అబ్బా ఆరు. అరే పొర్రపాటు నా ఫోన్ కనుక అంకిత దగ్గర కాకుండా వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటే, పొరపాటు నా ఫోన్ అంకిత దగ్గర కాకుండా వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటే ఏంటి పరిస్థితి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. ఏముండదు. ఏమో ఛార్జ్ పెట్టలేదా? పెట్టంగా పిల్లి పెట్టలే. అది ఇదిగోండి ఫ్రెండ్స్, వీడియో మధ్యలో ఛార్జింగ్ మాత్రం ఈ వీడియో కూడా సాగు వచ్చామంటావా? అంతేగా. ఏంద్రా డైలాగ్? ఏముండదులే కానీ మన అందరికి తెలిసిన ఒక సాంగ్ వాళ్ళ మమ్మీ మైండ్ లో హమ్ చేస్తా ఉంటారు. చందమామ చందమామ అంటారు కదా. స్టార్ట్. ఏముండదులే కానీ ఆ సాంగ్ వాళ్ళ మమ్మీ మైండ్ లో ఉంటది.
ఊప్ చేస్తా ఉంటారు. సూప్ కాదురా హమ్రా. అమ్మా రే, అంటే టైపింగ్ వస్తుంది. అంతకు నేను వీడియోలో పడుతున్నా అంటావా మూలలో ఉన్నా అంటావా? పడుతున్నారు సాగు వచ్చారు.